నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే రాజకీయ చర్చలో లాకప్ డెత్ బాగా వినిపిస్తుంది. మనకు కృష్ణలంక లాకప్ డెత్. సాయి కృష్ణ అసలు నిజంగా చనిపోయాడా లేదా అనేది ఇన్ని రోజులు సందేహంగా ఉంటే మే నెల నుండి జూన్ నెల వరకు మొత్తం సీసీ ఫుటేజ్ అక్కడ మాయమైపోవడం ఆ అనుమానాలు నిజమే అని వ్యక్తం చేస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా 29వ రోజున సాయి కృష్ణను ప్రవేశపెడతారా లేదా? సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒక కన్న తల్లి కన్నీటి ఆవేదన ఏంటంటే, నా కొడుకు బ్రతికి ఉంటే చూపించండి, ఒకవేళ చనిపోయి ఉంటే కనీసం కొంచెం బూడిదైనా ఇవ్వండి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు బీహార్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక ఎన్కౌంటర్ కేసు. ఒక యువ సోషల్ యాక్టివిస్ట్, ఒక వివాదాస్పద పోలీస్ ఆపరేషన్ మరియు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరిన న్యాయ పోరాటం. అసలు భరత్ భూషణ్ తివారీ ఎవరు? జూన్ 17న ఏం జరిగింది? పోలీసులు చెప్పిన కథకు కుటుంబ సభ్యులు చెప్పే కథకు ఎందుకు అంత తేడా ఉంది? ఈ వీడియోలో పూర్తి టైం లైన్ తో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. భారత్ తివారీ ఎవరు? భారత్ భూషణ్ తివారీ బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలోని బిలౌటి గ్రామానికి చెందిన యువకుడు. స్థానిక సమస్యలు, వరదలు, నది క్షీణత, ప్రజల పునరావాసం వంటి అంశాలపై సోషల్ మీడియాలో తరచూ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందాడు. గ్రామీణ సమస్యలను బహిర్గతం చేసే వ్యక్తిగా అక్కడ అనేక మంది అతనికి మద్దతిస్తూ వచ్చారు. మరి వివాదం ఎలా స్టార్ట్ అయింది? జూన్ 15 ప్రాంతంలో భారత్ తివారీ సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద పోస్టులు చేసినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కొన్ని నివేదికల ప్రకారం స్థానిక అధికారులపై తీవ్ర హెచ్చరికలు చేశాడని, దాని తర్వాత పోలీసులు అతనిపై నిఘా పెట్టారని కూడా చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం అతను ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి మాత్రమేనని చెబుతున్నారు. జూన్ 17 ఎన్కౌంటర్ రోజు జూన్ 17, 2026 పోలీస్ భారత్ తివారీని అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళినట్లు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం భారత్ తివారీ వద్ద అక్రమ ఆయుధం ఉందని, అరెస్టు చేయడానికి వెళ్లిన బృందంపై అతడు కాల్పులు జరిపాడని, దానికి ప్రతిగా పోలీసులు ఫైరింగ్ చేశామని తెలిపారు. సో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మనము ఆయన ఫేస్బుక్ లో లైవ్ చూసినట్టయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఆ కాల్పుల కంటే ముందు ఆయన తుపాకీ విసిరేయడం మనం అందరం కూడా చూసినాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. సో సాయి కృష్ణ ఘటనలో మనం చూసినట్టయితే కులాన్ని రాజకీయాన్ని తీసుకొచ్చి ఎలాగైతే ఆయన ఒక క్రిమినల్ కదా, అందుకనే ఇలా చేస్తే తప్పు లేదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేనేమైనా క్రిమినల్ కి కాపలానా అని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ కూడా పోలీసులు అలాగే ఒక క్రిమినల్ గా ఈయనను చిత్రీకరించాలని చూశారు. కానీ అక్కడున్న స్థానికులు మాత్రం భారత్ తివారీ అనే వ్యక్తి స్థానికుల కోసం, అక్కడ వాళ్ళ ఆ ప్రదేశం కోసమే పోరాడేవారు అని చెప్పేవాళ్ళు. అయితే ఈ ఘటనలో భారత్ తివారీ తీవ్రంగా గాయపడి తర్వాత మరణించడం జరిగింది. కుటుంబ సభ్యుల ఆరోపణలు ఇక్కడి నుంచే అసలు ఆ ఆరోపణలు, వివాదాలు మొదలయ్యాయి. భారత్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసుల కథనాన్ని పూర్తిగా ఖండించారు. వారి ఆరోపణలు ఏంటంటే, భారత్ ఇప్పటికే లొంగిపోయాడని, ఆయుధాన్ని పడేశానని, అయినా కాల్పులు జరిగాయని ఆరోపించారు. ఈ ఆరోపణలతో సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. కొత్త అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎన్కౌంటర్ కు ముందు భారత్ చేసిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో తనకు ప్రాణహాని ఉందని ముందుగానే అనుమానం వ్యక్తం చేసిన భారత్ తివారీ చేసినట్లే వార్తలు వచ్చాయి. దీంతో ఇది నిజంగా ఎన్కౌంటరా లేక మరేదైనా జరిగిందా అనే ప్రశ్నలు మరింత పెరిగాయి. అయితే ఇక్కడ స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. తర్వాత భరత్ స్నేహితుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీసింది ఈ ఘటనలో. సో చాలా మంది ఇది ఎన్కౌంటరా లేకుంటే ఫేక్ ఎన్కౌంటరా అనుకుంటే, అక్కడున్న కొంతమంది స్థానిక ప్రజల వాయిస్ మనం చూసినట్టయితే దాదాపు 5 బుల్లెట్లతో కాల్పులు జరిగినట్టుగా అక్కడున్న స్థానికులు కూడా తెలియజేయడం జరిగింది. 5 गोली इनका देव सटा सटा कर मारा है भैया, सटा कर। అతని ప్రకారం అక్కడున్న ఆ స్నేహితుడు చెప్పిన ప్రకారం అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. రాజకీయ దుమారం
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారంగా మారింది. విపక్ష పార్టీలు స్వతంత్ర విచారణ కోరాయి. అనేక రాజకీయ నేతలు పోలీసుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. అసలు పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవచ్చా? తను లొంగిపోతున్నానని తుపాకీ పడేసిన తర్వాత కూడా 5 బుల్లెట్లతో ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అని ఈ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. మరి కొంతమంది దీనిని మానవ హక్కుల అంశంగా కూడా ప్రస్తావిస్తున్నారు. బీహార్ ప్రభుత్వం స్పందన. ప్రజల ఆగ్రహం పెరగడంతో బీహార్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించింది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కేసుపై న్యాయ విచారణ జరగాలని ఆదేశించారు. అలాగే విచారణ కమిషన్ గ్రామానికి వెళ్లి ఆధారాలు సేకరించడం ప్రారంభించింది. మరి పోలీసులు ఈ కేసులో వాళ్ళు చేసిన తప్పును అంగీకరించారా? అంగీకారం కేసులో మరో కీలక మలుపు తిరిగింది. బీహార్ పోలీసులు ఉన్నతాధికారులు ఈ ఘటనలో కొన్ని లోపాలు జరిగాయని అంగీకరించినట్లు నివేదికలు వెల్లడించాయి. కొన్ని మీడియాల ద్వారా కూడా తెలుస్తుంది. దీంతో కేసు మరింత సీరియస్ అయింది. అయితే ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు చేరింది. భరత్ తివారీ మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేసు సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. ప్రస్తుతం నిజాలు తెలుసుకునేందుకు న్యాయ విచారణ కొనసాగుతుంది. అయితే భారత్ తివారీ నిజంగా పోలీసులపై కాల్పులు జరిపాడా లేదా లొంగిపోయిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు అధికారికంగా విచారణలోనే ఉంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఉన్నందున తుది నిర్ణయం ఇంకా రాలేదు. నిజం ఇప్పటి వరకు బయట పడే వరకు ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగానే ఉండబోతుంది. ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఒక యువకుణ్ణి మనం కోల్పోయాం. ఒకవేళ ఆయన క్రైమ్ చేసిన వ్యక్తి అయినా కూడా పోలీస్ అధికారులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకునే అధికారం మాత్రం లేదు. న్యాయస్థానమే చట్టం తెలియజేయాలి. ఇంకోటి మన భారతదేశంలో ఏంటంటే రాష్ట్రపతి దగ్గర మనము క్షమాపణ కోరే అవకాశం కూడా ఉంది. అలాంటి స్థితిలో ఒక యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిపోయిండు. దాని తర్వాత లాకప్ డెత్ అన్నారు. దాని తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా కన్క్లూజన్ అనేది రాలేదు. అట్ ద సేమ్ టైం బీహార్లో కూడా ఒక యువకుడిని టార్గెట్ చేయడం జరిగింది. ఇది పోలీసుల కుట్రలా లేకుంటే పోలీసుల వెనుక పొలిటికల్ కుట్రలా అనేది కూడా మీరు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి క్రైమ్ అండ్ పొలిటికల్ మరియు వైరల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా టుడే 18 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.